ఈరోజు మనము బటర్ బాల్స్ చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అంటే తెలుగులో వెన్నుండల మిఠాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది, అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇది కొత్త వెరైటీ. మరి దీనికోసం ఒక 1 కప్ వరకు వెన్న తీసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్న అయినా లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిన వెన్న అయినా ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ ఒక 3 గంటల పాటు నానబెట్టి పొడిగొట్టుకున్న బియ్యపిండి ఒక 1 కప్ వరకు తీసుకోవాలి. ఈ స్వీట్ తడి బియ్యపిండితో చేస్తే చాలా బాగా వస్తుంది. ఒకవేళ తడి బియ్యపిండి అవైలబుల్ లేకపోతే ఎప్పుడైనా ఈ బియ్యపిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఎండపెట్టుకొని తర్వాతకి ఇదే పిండితో చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది. ఈ 1 కప్ బియ్యపిండికి ఎంత బటర్ అయితే అవసరం పడుతుందో అంతవరకు బటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు పిండి ముద్దకి సరిపడా అంటే కొంచెం బటర్ క్వాంటిటీ ఎక్కువ తీసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది బాగా వస్తుంది. మీకు కావాలనుకుంటే కొంచెం పాలు కానీ లేదా కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకుంటూ కూడా ఇలా పిండి ముద్దలాగా చేసుకోవచ్చు. ఇలా ముద్ద చేసుకున్న తర్వాతకి 2 నిమిషాలు పక్కన పెట్టి పైన చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇక్కడ పిండి కలుపుకోవడానికి పాలు కానీ లేకపోతే వాటర్ కానీ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, అది తడి బియ్య పిండిలో అయితే అసలు పట్టనే పట్టవు. ఎందుకంటే పిండి ఆల్రెడీ కొంచెం తడితడిగా ఉంటుంది కాబట్టి వెన్న కలపగానే మనకి ముద్ద అనేది చాలా తొందరగా వస్తుంది. అదే మనము పొడి బియ్య పిండితో చేసినట్టయితే లైట్గా కొద్దిగా వాటర్ కానీ లేకపోతే పాలు కానీ యాడ్ చేసుకునే అవసరం పడుతుంది. అసలైతే ఇలా లేకుండా తడి బియ్య పిండితో చేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. మనకి వీడియోలో చూసినట్టయితే మనకి అచ్చం వెన్న బాల్స్ లాగానే ఉంది, అసలు బియ్య పిండి కలిపామా అన్నట్టే ఉంది కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాతకి ఈ బాల్స్ అన్నీ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతకి చూసారా ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి, అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక 1 కప్ వరకు బెల్లం తీసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసేసి బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ముదురుపాకం రాగానే ఒకసారి వాటర్ తీసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకుంటే ఎమ్మటే అర్థమైపోతుంది. మనకి కొంచెం గట్టిగా ఉండేలాగా ఉంటే ముదురుపాకం వచ్చినట్టే, అంటే కొంచెం పల్లి పట్టికి ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట. అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ మొత్తం అన్ని బాల్స్ యాడ్ చేసేసేయాలి వెంటనే, లేకపోతే పాకం అనేది గట్టిపడిపోతుంది. ఈ వెన్నుండల మిఠాయి నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ కొంచెం తీగలాగా సాగినట్టయితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్రేకి కానీ లేకపోతే ఒక ప్లేట్కి కానీ వెన్న కానీ నెయ్యి కానీ ఇలా గ్రీస్ చేసేసుకుంటే అప్లై చేసేసుకుంటే నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఈ ట్రేలోకి వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లారేలాగా ట్రేలో ఉంచిన తర్వాతకి మన చిక్కీ అనేది రెడీ అయిపోయినట్లే. అసలు చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి బటర్ బాల్స్ చిక్కీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మంచి మంచి వీడియోస్ ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు తప్పకుండా వస్తాయి. అలానే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.